సీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయినాం. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. జీవన్ రెడ్డి విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యారని విమర్శ. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ వాటా నీటిని ఏపీ అక్రమంగా తరలించకపోతున్నా మౌనంగా ఉండిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏమీ చేయలేకపోవడం వల్లే భద్రాచలంలోని 7 మండలాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయాల వల్లే సీలేరు పవర్ ప్రాజెక్టును కోల్పోయామని, దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఇక్కడ సీలేరు ఒక్కటే కాదు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి ఏం చేశారంటే 7 మండలాలను ఏపీకి అమ్ముకున్నాడు. కేసీఆర్ 7 మండలాలను ఏపీకి అమ్ముకున్నాడు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలను ఏపీకి అమ్ముకున్నాడు. ఇప్పుడు భద్రాచలం టెంపుల్ ఏమో తెలంగాణలో ఉన్నది, దానికి సంబంధించినటువంటి 250 ఎకరాల భూమి ఏమో ఏపీలో ఉంటుంది. మన భూమి కాదు, మన భూమి కాదు, మన లెక్కగా దాని కథ అంతా వేరే. గుడి మాత్రమే. కేసీఆర్ చేసినటువంటి ఆఖరికి భద్రాచల రాముని కూడా 7 మండలాలను ఏపీకి ఇచ్చేసిండు. ఇంత పెద్ద తెలంగాణ నేను సాధించిన అని చెప్తాడు మనగాడు. తెలంగాణ నేనే సాధించిన అని చెప్తాడు కేసీఆర్. మరి 7 మండలాలను ఎందుకు? 7 మండలాలే దేనోడు తెలంగాణ తెచ్చినాడు. రాముల వారి భూములు కూడా అట్టేవాయి.